ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ కొరియోగ్రాఫర్ సృష్టి వర్మ ఉన్నారు. అసలు తెలుగు అసోసియేషన్లో ఏం జరుగుతుంది, ఈ గొడవలకు ప్రధానంగా కారణం ఏంటి, ఇప్పుడు ప్రెస్ మీట్లో జానీ మాస్టర్ అండ్ ఇంకా ఆ ప్రెసిడెంట్ సుమలత వీళ్ళు చెప్పినటువంటివన్నీ కూడా నిజాలా కదా, ఒకసారి అడిగి తెలుసుకుందాం. ఎలా ఉన్నారు? బాగున్నాను. ఏంటి అసలు ఈ గొడవలకి ప్రధానంగా కారణం ఏంటంటే ఇక్కడ ఒకటి చెప్తున్నారు అండ్ ఇంకా బయట డాన్సర్స్ ఒకటి చెప్తున్నారు. సో ప్రెస్ మీట్లో మొత్తం కూడా వాళ్ళు చెప్పింది మొత్తం కూడా మా మీదే ఏకపక్షంగా మా బాడీ మొత్తం కూడా డిజాల్వ్ చేయాలని చెప్పేసి ఫెడరేషన్ డెసిషన్ తీసుకున్నారు. దీనికి ప్రధానంగా కారణం సెక్రటరీ అండ్ ఇంకా ట్రెజరర్ వాళ్ళు చేస్తున్న మిస్టేక్స్ని మేము క్వశ్చన్ చేసామని చెప్పి వాళ్ళకి సపోర్ట్ చేస్తూ 8 మెంబర్స్ ఈసీ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా రిజైన్ చేశారు అని వాళ్ళు చెప్తా ఉన్నారు. సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రెజరర్ అండ్ సెక్రటరీ తప్పు చేశారంటే 100% మీరు శిక్ష ఇవ్వండి, దట్ ఈస్ ఫర్ షూర్. అండ్ అది మనం యూనియన్ మంచి కోసం. బట్ ఈసీ మెంబర్స్ ఎక్కడ తప్పు చేశారు, ఏం తప్పు చేశారు నాకైతే అర్థం కావడం లేదు. అండ్ వాళ్ళకి సస్పెండ్ చేశారు, దానికోసం రిజైన్ చేశారు, అలా ఏం కాదు సార్. సార్ ఒక మాట చెప్పండి సార్, నిన్న శేఖర్ మాస్టర్, భాను మాస్టర్ ఇంతమంది మోర్ దెన్ 50 పీపుల్ వచ్చారు సార్. అందరికీ అలా కక్ష ఉంటుందా? అందరికీ ఆపోజిట్ అవ్వాలని ఉంటుందా సార్? లేదు కదా సార్. సార్ అందరూ చూస్తున్నారు ఏం జరుగుతుంది కాబట్టి వచ్చి ఇక్కడ ఫైట్ చేస్తున్నారు సార్, అంతే సార్. రూల్స్ అందరి కోసం ఒక్కలాగా ఉండాలి, ఈక్వాలిటీ ఉండాలి, దానికోసం మేము ఎలా రూల్స్ ఫాలో అవుతున్నాం మీరు కూడా రూల్స్ ఫాలో అవ్వాలని దానికోసం. మీరు ఈగోలో లేదు నేను చెప్పిన మాటయే అవ్వాలి ఉండాలి, నేను చెప్పినలాగే అన్ని ఓనర్షిప్ లాగా చేస్తే అది వర్కౌట్ అవ్వదు. బికాస్ మేము డాన్సర్స్ సార్, మేము స్లేవ్స్ కాదు, మేము డాన్సర్స్, మాకు హక్కు ఉంటుంది, రైట్స్ ఉంటుంది మాట్లాడడానికి, అంతే సార్. అంటే ఏకపక్షంగా చేస్తున్నారు అంటున్నారు కదా, ఏకపక్షంగా వాళ్ళు చేస్తున్న తప్పులేంటి? ఏకపక్షంగా ఎవరు చేస్తున్నారు? ఇప్పుడు ప్రెసిడెంట్గా ఉన్నటువంటి సుమలత కానీ ఏకపక్షంగా అదే అలా అనట్లేదు. నేను ఏమంటున్నానంటే ఒకవేళ మాస్టర్ లేకపోతే ప్రెసిడెంట్కి నచ్చినట్టు లాగానే చేయాలి అలా ఉంది. బికాజ్ నేను ఒంటరిగా చెప్పట్లేదు, ఇంత 10 or 9 కమిటీ మెంబర్స్ అలా చెప్తున్నారు. మళ్ళీ అందరు కక్ష మీద ఉంటారా? లేదు కదా. ఇప్పుడు నార్మల్గా జనరల్ సెక్రటరీ ట్రెజరర్ తప్పు చేయరే శిక్ష ఇవ్వండి. వాళ్ళు ఏం తప్పు చేశారు? తప్పు చేయలేదంటే ఎవరైనా వాయిస్ రేస్ చేస్తారు కదా సార్, దాంట్లో తప్పు ఏంటి? మరి అది జెలస్గా అవుతుంది, రివెంజ్, రైవల్రీ, అవన్నీ తప్పు సార్, అవన్నీ తప్పు. ఓకే, శేఖర్ మాస్టర్ తీసుకున్న స్టాండ్ ఏంటి నిన్న? భాను మాస్టర్ కానీ శేఖర్ మాస్టర్ కానీ ఏ స్టాండ్ తీసుకున్నారు? శేఖర్ మాస్టర్, భాను మాస్టర్ కూడా నిన్న ఒకే ఒక మాట ఏం చెప్పారంటే, ఇన్ని సంవత్సరాల నుంచి ఫెడరేషన్ సహమతితో, ఫెడరేషన్ అపియరెన్స్తోనే మాకు ఎలక్షన్స్ జరుగుతున్నాయి, ఇప్పుడు కూడా అలాగే జరగాలని రిక్వెస్ట్ చేస్తున్నారు. మాకు ఫెడరేషన్ కావాలి, బికాస్ నిజంగా ఫెడరేషన్ ఇస్ లైక్ అవర్ మామ్ అండ్ డాడ్ సార్. వి కాంట్ లీవ్ ఫెడరేషన్, అంతే, అంతకు మించి ఏం లేదు సార్. ఓన్లీ ఫెడరేషన్ కావాలి, మాకు ఫెడరేషన్ కావాలి, ఇప్పుడు కూడా రిక్వెస్ట్ ఉంది, మాకు ఫెడరేషన్ కావాలి సార్. ఓకే, నిన్న ఇక్కడ గొడవలు జరిగాయా? సో ఒకరి మీద ఒకళ్ళు మ్యాన్ హ్యాండ్లింగ్ ఏమైనా జరిగింది? ఆబ్వియస్లీ సార్, మీరు మేబీ చూసారా చూడలేదా నాకు తెలియదు. ఆబ్వియస్లీ మిస్టర్ షేక్ జానీ బాషా అసిస్టెంట్ 2 అసిస్టెంట్స్ ఓన్లీ బీట్ చేయడానికి వచ్చారు సార్, అది మీడియాలో ఉంది. అంటే ఎవరిని కొట్టడానికి వచ్చారు? చాలా మంది ఉన్నారు అక్కడ, ఏడుకొంట్ల శ్రీను అని కూడా అలా వచ్చారు. ఇంకా ఒకటి అప్పటి వరకు నేను కూడా మీడియాలో చూశాను సార్, మేము కూడా మాట్లాడుతున్నాము. ఇప్పుడు నిన్న శేఖర్ మాస్టర్ కూడా మాట్లాడారు, భాను మాస్టర్ కూడా మాట్లాడి, ఇంత కామ్గా మాట్లాడారు. అంత హార్ష్ బిహేవియర్ చేయడానికి అవసరమా సార్? లేదు సార్, ఆ హార్ష్ బిహేవియర్ చేయడానికి అవసరం ఏం లేదు సార్. మాకు ఇలాగా హార్ష్ బిహేవియర్ చేసి నేను 4-5 years లోపల పెట్టాను సార్. నేను ఏం చెప్పలేదు, ఇప్పుడు నేను చెప్తున్నాను. బికాజ్ నాకు ఇప్పుడు వచ్చింది ఎంకరేజ్మెంట్ ఉంది, నాకు చెప్పాలి బయట ఏం జరిగింది. అలా ఎవరైనా ఇంత హార్ష్గా బిహేవియర్ చేస్తే నేను ఎలా భరిస్తాను సార్? అప్పుడు నేను 4 years అది ఫేస్ చేశాను సార్. అందుకే నాకు పెయిన్ తెలుసు, నేను ఎలా సఫర్ అయ్యాను. 4 years తర్వాత కేసు పెట్టిన తర్వాత 6-7 months ఎలా సఫర్ అయ్యాను నాకు తెలుసు, ఆ పెయిన్ తెలుసు. కాబట్టి నేను ఈరోజు ఈసీ మెంబర్స్కి హెల్ప్ చేయడానికి వచ్చాను సార్. అంటే ఇక్కడ మీ మీద పర్సనల్గా ఏదైనా గ్రడ్జ్ లాంటిది అటువంటిది ఉందా సార్? అప్పటి వరకు నాకు తెలియదు, ఇప్పుడే ఇంటి నుంచి వచ్చిన ముందే నేను విన్నాను ఒక ఇంటర్వ్యూ ఏడుకొంట్ల శ్రీను సార్ ఇచ్చారు. ఏంటంటే బీబీ చూడి అండ్ అవన్నీ విన్ అయిపోయిన తర్వాత ఎలా వేరే వాళ్ళకి సమ్మానం చేస్తున్నా నాకు కూడా సమ్మానం చేద్దామని అనుకుంటున్నారంటే ఇమ్మీడియట్లీ మిస్టర్ షేక్ జానీ బాషా కాల్ చేసి ఆ అమ్మాయి నా మీద కేసు పెట్టి మీరు ఎలా వెళ్ళి అమ్మాయికి సపోర్ట్ చేస్తారు? ఇది ప్రొఫెషనలా పర్సనలా సార్? ఇది అటాకే కదా. సేమ్ ఒక కమిటీ మెంబర్ ఉన్నారు అబ్బు గారుకి కూడా కాల్ చేసి ఆ అమ్మాయికి నేనున్నప్పుడు ఆ అమ్మాయికి ఎలా సపోర్ట్ చేస్తావు అలా బెదిరిస్తున్నారు. మేము ఈ మాట బయట పెడితే ప్రూఫ్స్ కావాలి, అన్నిటికీ ప్రూఫ్స్ ఉండదు సార్, అన్నిటికీ ప్రూఫ్స్ ఉండదు. ఇప్పుడు నార్మల్గా నాకు కూడా ఎప్పుడు తెలుస్తుంది, ఇప్పుడు ఇంటర్వ్యూలో విన్నాను కాబట్టి తెలుస్తుంది. అందరూ ఏమంటున్నారు, కక్ష పూర్తిగా నేను చేస్తున్నాను, నేను అందుకే ఆపోజిట్ ఉన్నాను కాబట్టి శేఖర్ మాస్టర్. లేదు సార్, నేను ఒక్క పర్సన్ అని చెప్తే ఓకే. ఇప్పుడు వచ్చింది కదా సార్ బయట, ఏడుకొంట్ల శ్రీను అన్న చెప్పారు కదా ఆ విషయం సేమ్ చెప్పారు. నాకు ఈ విషయం గురించి తెలియదు. అంటే ఎవరో చెప్తేనే కానీ మిమ్మల్ని పర్సనల్ టార్గెట్ చేస్తున్నారు అని మీకు అనిపించలేదా?
పర్సనల్ టార్గెట్ సార్ ఎందుకు ఉండదు సార్, ఇవి పర్సనల్ టార్గెటే కదా సార్, ఇవన్నీ పర్సనల్ ఇంకొకటి నా దగ్గరికి నోటీసెస్ వస్తున్నాయి ఏంటంటే, నేను పాత టైంలో ఇచ్చిన ఇంటర్వ్యూస్ లైక్ నేను టీవీలో ఒక ఇంటర్వ్యూ ఇచ్చాను, TV9లో ఒకటి ఇంటర్వ్యూ ఇచ్చాను, అవన్నీ తీసేయాలి అని ఉంది. నేను మాట్లాడకూడదు సార్, నేను మాట్లాడకపోతే మరి ఎలా సార్? నాకు నా వాయిస్ చెప్పాలి కదా మీడియాకి, నాతో పాటు ఏం జరిగింది, ఎలా జరిగింది, నేను ఏం ఫేస్ చేశాను, నేను చెప్పాలి కదా నా సైడ్ సార్. నా దగ్గర ఇంకా ఏం ప్లాట్ఫామ్ ఉంది సార్? ఓకే, జానీ మాస్టర్ ఇప్పుడు ప్రెస్ మీట్లో ఒక వీడియో చూపించారు. శేఖర్ మాస్టర్ నా బ్రదర్లా అంటాడు, ఇద్దరం కలిసి చిరంజీవి గారి దగ్గర కూర్చుని ఆయన దగ్గర మాట్లాడడం మొత్తం కూడా అంత క్లియర్ అయిపోయింది. నిన్న మాకు ఎటువంటి వివాదం లేదు, ఆయన మాకు ఆపోజిట్గా ఏం మాట్లాడలేదు, ఇక్కడ ఎటువంటి గొడవ జరగలేదు, మేము మాది ఎప్పుడు బ్రదర్ బాండింగే అని చెప్పేసి ఒక వీడియో చూపించారు. శేఖర్ మాస్టర్ ఇప్పుడు కాంప్రమైజ్ అయ్యి మాట్లాడారు. అవన్నీ నాకు తెలియదు సార్, నేను కూడా మీరే ఏం చూపించారు శేఖర్ మాస్టర్ అలా ఎలా అంటే ఉండొచ్చు, నాకు దాని గురించి ఏం తెలియదు. బట్ నిన్న బిహేవియర్ అంటే చాలా చాలా ర్యాష్ బిహేవియర్ ఉంది. నేనే చూశాను కదా, నేను అక్కడ ఉన్నాను సార్, నేను కాదు మొత్తం మీడియా చూస్తుంది కదా. నాకు ఫెడరేషన్ వద్దు అంత హార్ష్గా మాట్లాడారు, అవన్నీ పద్ధతియా సార్? మీరు మాట్లాడంటే కొంచెం మెల్లిగా మాట్లాడొచ్చు, అలాగే మాట్లాడొచ్చు, అవన్నీ పద్ధతి కాదు సార్. సో ఇప్పుడు ఏం జరిగింది నాకు నిజంగా ఐడియా లేదు. బట్ ఒకవేళ చిరంజీవి సార్ అలా ఉన్నారంటే థ్యాంక్ యూ సో మచ్ సార్, మాకు కూడా కలిసి పని చేయాలని ఉంది. అండ్ ఇప్పుడు కూడా నేను చిరంజీవి సార్, రామ్ చరణ్ సార్ అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాను, ఈ విషయం మీద ప్లీజ్ కొంచెం హెల్ప్ చేయండి. బికాస్ అన్యాయం అవుతుంది సార్, చాలా అన్యాయం అవుతుంది. తప్పు చేసిన వాళ్ళకి తీసేయండి, బట్ ఈసీ మెంబర్స్ తప్పు చేయలేదు. అండ్ ఇంకొకటి, ఈసీ మెంబర్స్ తప్పు చేసాం, మరి ఫెడరేషన్ చిన్నది కాదు కదా సార్, ఎన్ని ఇయర్స్ నుంచే. సో ఫెడరేషన్ ఒకవేళ ఒక డిసిజన్ ఇస్తుందంటే చాలా ఆలోచించేసి అండ్ పెద్ద వాళ్ళకి యూనో ప్లానింగ్స్ తీసుకొని సైట్స్ తీసుకొని ఇస్తుంది సార్. సో అవన్నీ మనం కొంచెం రెస్పెక్ట్ చేయాలి సార్, అంతే సార్. సో ఫైనల్లీ ఏం జరగాలని కోరుకుంటున్నారు? ఎందుకంటే వాళ్ళు పూర్తిగా ఫెడరేషన్ తీసుకున్న డెసిషన్ ఏదైతే ఉందో పూర్తిగా బాడీ మొత్తం కూడా డిజాల్వ్ చేయాలి, లేదు అంటే ఉన్న మెంబర్స్ని మళ్ళీ తీసుకుని వాళ్ళతో కంటిన్యూ అవ్వాలి, రెండు ఆప్షన్స్ ఇస్తున్నారు అని చెప్పేసి చెప్తూ ఉన్నారు. ఇప్పుడు ఫెడరేషన్ ఏం చెప్తే మేము అదే చేస్తాము సార్. మేము ఒకటి చెప్పాలి, ఫెడరేషన్ అలా కాదు, ఫెడరేషన్ డిసిజనే మా డిసిజన్ సార్, అంతే. డాన్సర్స్ తరఫున మీరేం చెప్తున్నారు? డాన్సర్స్ తరఫున సార్ నేను ఒక చెప్తున్నాను సార్, ఇప్పుడు అదే ఫెడరేషన్ ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నప్పుడు సడన్గా మీరు నేను వద్దు ఫెడరేషన్ వద్దు అలా ఎలా వర్కౌట్ అవుతుంది సార్? మనకు నిజంగా ప్రొటెస్ట్ చేసినప్పుడు వేజెస్ పెంచాలని ఎవరు హెల్ప్ చేశారు సార్? ఫెడరేషన్. అప్పుడు ఎవరు కనపడట్లేదు, డాన్సర్స్ కోసమే కదా. ఇప్పుడు కూడా నేను ఇక్కడికి వచ్చి మాట్లాడుతున్నానంటే ఎవరి కోసం సార్? డాన్సర్స్ కోసమే. సో నేను అంటే కలిసి పని చేయాలి, డాన్సర్స్కి కూడా ఇంకా ఇంప్రూవ్మెంట్ అవ్వాలి, మన డాన్సర్స్ మన థింగ్స్ అవన్నీ స్ప్రెడ్ అవ్వాలి సార్. దానికోసం అంతకు మించి ఏం లేదు, అండ్ అన్యాయం జరగకూడదు, అంతే సార్. మీకు ఆఫర్స్ వస్తున్నాయి, చేస్తున్నాను సార్. ఇప్పుడు రీసెంట్గానే నాగబంధంది రిలీజ్ అయింది, నమోరే, ఇంకా ఉన్నాయి. సో మీ అందరి బ్లెస్సింగ్స్ ఉంటాయి అండ్ ఆల్స్ ఇట్ విల్ బి గో వెరీ నైస్ సార్. థ్యాంక్ యూ. సో నేను అంటే కలిసి పని చేయాలి, డాన్సర్స్కి కూడా ఇంకా ఇంప్రూవ్మెంట్ అవ్వాలి, మన డాన్సర్స్ మన థింగ్స్ అవన్నీ స్ప్రెడ్ అవ్వాలి సార్. దానికోసం అంతకు మించి ఏం లేదు, అండ్ అన్యాయం జరగకూడదు, అంతే సార్. మీకు ఆఫర్స్ వస్తున్నాయి, చేస్తున్నాను సార్. ఇప్పుడు రీసెంట్గానే నాగబంధంది రిలీజ్ అయింది, నమోరే, ఇంకా ఉన్నాయి. సో మీ అందరి బ్లెస్సింగ్స్ ఉంటాయి అండ్ ఆల్స్ ఇట్ విల్ బి గో వెరీ నైస్ సార్. థ్యాంక్ యూ.